గతి తప్పిన జీవన విధానాలు, పోషక విలువలు లేని ఆహారం, నిత్యం ఒత్తిడితో ప్రయాణం వెరసి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారికి వచ్చిన బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు నేడు 20 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తు మరింత అధ్వాన్నంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య సాధనపై అవగాహన కల్పిస్తోన్న రైతు నేస్తం ఫౌండేషన్ 2024 జూలై 12 నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి మరియు ఆయన కూతురు డాక్టర్ సరళ గారి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన జీవనశైలి, తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించడం జరిగింది. గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్నపాడు గ్రామంలోని రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆరోగ్య ప్రేమికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు ఆహారం, ఆరోగ్యం, కషాయాలు, వ్యాయామాల ప్రాముఖ్యత తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ సరళ, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానిదే భవిష్యత్తు అని స్పష్టం చేసిన శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు సహజ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలనే ప్రజలు వినియోగించాలని సూచించారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాత, విధాత, భవిష్యత్తుకు దారి చూపే ఒక గొప్ప ఆరోగ్యదాత యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అదేవిధంగా నేను ఖాదర్ వలి గారిని గురించి, ఆయన పుస్తకాల గురించి, ఆయన రచనల గురించి చాలా చదివా. ఆయన కూతురు సరళ, డాక్టర్ సరళని చూస్తున్నాను, ఆమెలో ఆ తండ్రిని పోల్చుకుంటున్నాను. అదేవిధంగా పవిత్రమైనటువంటి కార్యక్రమం కోసం, ఈ మానవాళి భవిష్యత్తు కోసం మేము సైతమని ఎంతోమంది జీవిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో కొంతమంది అయినా సామాజిక స్పృహతో ఈ కార్యక్రమానికి హాజరైన మీ పెద్ద మనసుకు అందరికీ చేతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించాడు వెంకటేశ్వరరావు గారు. అది అంత ఆజమాయిషి కాదు. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమ ఉంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డ. రైతాంగం అంటే తెలిసిన వాడిని, వ్యవసాయం చేసిన వాడిని, మట్టి పిసికిన వాడిని, విత్తనం వేసిన వాడిని, కంకి కోసిన వాడిని, ధాన్యాన్ని గుర్చిన వాడిని. 400 రూపాయలు ఖర్చు పెడితే కానీ దొరకనటువంటి మంచి నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ మనకు 210 రూపాయలకు దొరుకుతుందంటే అది గ్రౌండ్ నట్ ఆయిలా, ఆయిలేనా? ఆలోచించండి. వాడు ఏదో బ్రాండ్ వేశాడు, మనం ఏదో గ్రౌండ్ నట్ ఆయిల్ అని తెచ్చుకొని వేసుకొని కొద్దిగేస్తే టేస్ట్ ఉండదని 4 గంటలు వేసి మటన్ చేసుకొని తింటే, లేదా కాయగూరలు ఆకుకూరలు వండుకొని తింటే అది గ్రౌండ్ నట్ ఆయిల్ కాదని తెలుసు, ఆ రేటుకు రాదని తెలుసు. 4 గంటలు దాన్ని వేసుకునే బదులు 400 రూపాయలతో ఈ మంచి నూనె కొనుక్కొని 1 గంట వేసుకుంటే కూడా అంతే టేస్ట్ ఉందని తెలుసుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఉంది అన్నటువంటిది నాకు అభిప్రాయం. సో ఈరోజు ఈ చిరుధాన్యాలు అనేటువంటి కాన్సెప్ట్ని మనం ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడన్నా మనం సామాలు మాట విన్నామా? కానీ ఈరోజు అవే ఎక్కువగా మనకు వరి ధాన్యం కన్నా, బీపీటీ కన్నా
మసూరి రైస్ కన్నా వాటికే ఎక్కువ విలువ ఉంది అన్నటువంటి విషయం మనకు తెలుసుకోవాలి. రైతు నేస్తంలో ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అన్నం పెట్టే రైతు బాగుండాలి, వ్యవసాయం దండగ కాదు పండుగ అనిపించాలి. రెండవది, రైతు పండించినటువంటి ధాన్యం తింటే ఆరోగ్యంగా ఉండాలి, ఆసుపత్రి జోలికి వెళ్లకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది రెండవ కాన్సెప్ట్. మూడవది, అవసరం ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలన్నది మూడవ అంశం. ఈ 3 త్రిమూర్తుల్లాగా ఉండేటటువంటి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పూర్వీకుల ఆహార ధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలను వదిలి ఆధునిక పోకడలతో వరి, గోధుమల వైపు మళ్లటం వల్లే ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని డాక్టర్ సరళ తెలిపారు. కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలన్నా, ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా సిరిధాన్యాల వినియోగమే ఉత్తమ మార్గమని తెలిపారు. $460 బిలియన్ ఇది. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? పోయిన సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం బడ్జెట్ ఇంత అంటే మా దేశం మొత్తము ఆహారానికి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, రోడ్లు వేసేదానికి, రైల్వేస్కి, అన్ని దానికి కలిపి ఇంత డబ్బులు అవసరము అని అనుకుంటే ఇంకో నంబర్ 960 పక్కన 9 సున్నాలు, $960 బిలియన్. ఇది ఏం అమౌంట్ ఉండొచ్చు ఊహించుకోండి. మా ఇండియన్ బడ్జెట్ $460 బిలియన్ అయితే 960 బిలియన్ అంటే ఆల్మోస్ట్ దాని డబుల్ అంత అమౌంట్ అదే సంవత్సరంలో మొత్తం ఇండియన్ బడ్జెట్కి ఇంత ఖర్చు అయితే ఇది ఇంకోవైపు ఇంకో దానికి ఏ దానికో ఖర్చు పెట్టాము. దేనికి ఉండొచ్చు? అన్ని మెడికల్ కాదు, మీరందరూ అంతా మెడికల్కి ఇంత ఖర్చు పెట్టామనుకున్నారు కాదు. ఒకే ఒక్క రోగం, ఏ రోగము? డయాబెటీస్ అనే ఒక్క రోగానికి ఖర్చు పెట్టిన గ్లోబల్ ఎక్స్పెండిచర్ ఒకే ఒక సంవత్సరంలో. ఎందుకు ఈ కంపారిజన్ ఇస్తున్నానంటే మా మొత్తం ఇండియన్ బడ్జెట్ కంటే డబల్ అమౌంట్ ఒక్క రోగాన్ని నిభాయించుకునేదానికి ఖర్చు పెడుతున్నామంటే ఇంకా అన్ని రోగాలు లిస్ట్ అయితే ప్రతి సంవత్సరం కొత్త కొత్త పేర్లు పెట్టలేకుండా వైరస్లకి, బ్యాక్టీరియాలకి నంబర్ కోడింగ్ ఇచ్చుకుంటున్నాం. H1N1 ఇలాంటి కోడ్లు ఇచ్చుకుంటున్నాం, ఎందుకంటే పేర్లు మాకు దొరకట్లేదు. సో రోగాల లిస్ట్ ఇలా పెరిగిపోతుంటే ఇలా డబ్బులు మేము ఖర్చు పెడుతుండేది దేనికి? రోగాన్ని బాగు చేసుకునేదానికి కాదు, నిభాయించుకునేదానికి మాత్రమే. అంటే ఏంటి? డాక్టర్ దగ్గర వెళ్ళాలి, డాక్టర్ చెప్తారు మీరు ఈ టాబ్లెట్ వాడండి అని. ఎన్ని రోజులు వాడాలి డాక్టర్ అంటే ఏమంటారు? లైఫ్ లాంగ్. థైరాయిడ్ వచ్చింది రిపోర్ట్లో, ఈ టాబ్లెట్ మినిమం డోస్ లో ఇస్తున్నాను కానీ నువ్వు లైఫ్ లాంగ్ దీన్ని వాడాల్సిందే. షుగర్ కనిపించిందా? మీ తాతకుంది, మీ నాన్నకుంది, నీకు ఇంకా రాలేదు కానీ వస్తుంది నీకు, ఇప్పటి నుంచినే నువ్వు గోళీలు వాడేది మొదలుపెట్టు. ఇలాంటి కాన్వర్సేషన్స్ ఒక్కరింట్లో కాదు, ఇద్దరింట్లో కాదు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదైనా ఒక రోగం మా చుట్టుముట్టు ఉండే వాళ్ళకి ఈ సవాలు అవుతున్నాయి. అంటే ఏంటి? రోగాలు ఇంతవరకు ఎక్కువ అయిపోయాయి కానీ మేమందరూ ఏమి చేయట్లేదు. దాని గురించి మాటలు కూడా ఎక్కడ వినపడవు. ఆ విషయాలు అర్థం చేసుకుంటేనే ఇది రోగాన్ని దూరం చేసుకునే దానికి అయ్యేది అనే కారణానికి ఈ రకంగా 3 రోజుల కార్యక్రమంగా ప్రతి ఒక్కటి మీరు పొద్దున్న లేచినప్పుడు ఏం చేయాలి నుంచి రాత్రి పడుకునేటప్పుడు మీ జీవన శైలి ఎలా ఉంటే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు అనే ఒక ఓన్లీ మాటలతో చెప్తే చాలని దాన్ని చేసి అనుభవిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనే దాని కారణానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము.
కార్యక్రమంలో భాగంగా రెండో రోజు యోగా సాధనపై డాక్టర్ సరళ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యాధుల నియంత్రణలో యోగా పాత్రను తెలియజేశారు. శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. ఉదయపు నడకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు, ప్రయోజనాలను వివరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ నిర్వహణలో ఉన్న వివిధ రకాల వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లను కార్యక్రమానికి హాజరైన ఔత్సాహికులు సందర్శించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యకర జీవనశైలిపై డాక్టర్ సరళ అవగాహన కల్పించారు. సిరిధాన్యాలు, కషాయాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. బటర్ఫ్లై లాగా కాలుని ఫ్లాప్ చేయాలి 50 times. అయిన తర్వాత ఫ్లాప్ చేసేది ఆపి ఇన్హేల్, పెద్దగా గాలి లోపలికి తీసుకొని గాలి బయటికి వదులుతూ ముందుకి వంగాలి. భూనమనాసన. ఇన్హేల్, కమ్ అప్. సో ఈ ఆసన ఆల్ ఫీమేల్ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ అంటే పీసీఓడి ఉండొచ్చు, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్. రెగ్యులర్గా బద్ధకోణాసనం చేస్తే చాలా వరకు ఇవి తగ్గుతూ వస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం 9 నెలలు కూడా చేయొచ్చు అనాల్సిన, చేయాలి అనే ఆసనం ఇది బద్ధకోణాసనం. దీన్ని చేస్తే నార్మల్ డెలివరీ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు బాగా హిప్స్ ఓపెన్ అప్ అవుతాయి, మజిల్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. సో నార్మల్ డెలివరీ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాస్టేట్ వాపు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఆసనం బద్ధకోణాసనం, బటర్ఫ్లై పొజిషన్. ఓకే, సో నెక్స్ట్ ఆసనం వజ్రాసనం ఆర్ డైమండ్ పొజిషన్. ఒక ఫ్యూ సెకండ్స్ ట్రై చేయండి. 5 seconds 6 seconds చేసిన క్రమేణంగా అది టైం డ్యూరేషన్ ఎక్కువ అవుతూ మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు. సో ఫస్ట్ ఒక కాలు మట్ట పెట్టి ఇంకో కాలు మడిచి 2 కాలు వెనకాల మీ థమ్స్ క్రాస్ చేయాలి. వెనకాల కాల్లో ఉన్న పెద్ద వేలు 2 క్రాస్గా ఉంటాయి. ఓకే, సో వజ్రాసనం పేరు ఎందుకు పెట్టారు ఇలా? వజ్రం అంటే అన్ని దానిల కంటే గట్టి పదార్థం వజ్రం. వజ్రాన్ని కట్ చేయాలంటే ఇంకో వజ్రం వాడే దాన్ని కట్ చేయాలి. సో వజ్రాసనం చేసే దాని నుంచి దేహం అంతా గట్టిగా తయారవుతుంది. వజ్రాసనం ప్రాణాయామము, మెడిటేషన్ చేసేదానికి చాలా మంచి పొజిషన్. ఎందుకంటే ఆటోమేటిక్గా మీ హెడ్, నెక్ అండ్ బ్యాక్ ఏదైతే మేము ఎప్పుడు ప్రాణాయామంలో స్ట్రైట్గా కూర్చోండి అంటాం, వజ్రాసనంలో అది ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంది. బోన్ చేసిన తర్వాత చేయాల్సిన ఆసనం అంటే వజ్రాసనం. డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో తిన్న వెంటనే ఎక్కువ బరువు అయిపోయింది, ఎక్కువ తినాసానే ఎందుకో ఎలాగో అనిపిస్తుంది అని నా ఫీలింగ్ ఉంటే 3-4 నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే ఆటోమేటిక్గా డైజెషన్ ఈజీ అయిపోతుంది. జాపనీస్ మీరు చూస్తే వాళ్ళు వజ్రాసనంలోనే కూర్చొని తింటారు. బౌల్ పెట్టుకుంటారు, వజ్రాసనంలో కూర్చొని ఇలా తింటుంటారు. సో తింటుండగానే డైజెషన్ని యాక్టివేట్ చేసుకునేదానికి. అలాగే పోర్షన్ కంట్రోల్ అంటే ఎక్కువ తినలేరు. మేము బాగా బ్యాటింగ్ చేసినట్టు వజ్రాసనంలో కూర్చొని తినలేరు. సో కరెక్ట్గా క్వాంటిటీ కంట్రోల్ చేసేదానికి, డైజెషన్ స్టిమ్యులేట్ చేసేదానికి వజ్రాసనం చాలా బాగా పనికొస్తుంది. సో వజ్రాసనంలో కూర్చున్నాం కాబట్టి
4 సార్లు 5 సార్లు నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. మీకే గుర్తుంటుంది. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎక్సలేషన్, రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సలేషన్. కళ్ళు మూసుకొని 5 సార్లు నాడీ శోధన ప్రాణాయామం. గ్లూకోజ్ ఎప్పుడు రక్తంలో నిదానంగా సమతులనంలో ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు వెతకాలి. ఫుడ్ అనేది ఎందుకు తీసుకుంటాము? ఎనర్జీ కోసం తీసుకుంటాం, కరెక్ట్ కదా? ఎనర్జీ వస్తుందనే ఫుడ్ తింటాం. సో ఎనర్జీ కావాలంటే అవర్ సెల్స్ కెన్ బర్న్ ఓన్లీ గ్లూకోజ్. ఇంకేమి ఇచ్చినా అవి దాంట్లో నుంచి శక్తిని తయారు చేయలేవు. రెస్పిరేషన్ ప్రాసెస్కి గ్లూకోజ్ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఇవి రెండు ఉంటేనే దాన్ని బర్న్ చేసి మీరు ఎనర్జీ తయారు చేయొచ్చు. సో గ్లూకోజ్ కావాలంటే తిన్న ఆహారంలో సంక్లిష్ట పిష్ట పదార్థం ఉండాలి, కార్బోహైడ్రేట్ సోర్స్గా ఉండాలి. ఇది ఏ రకంగా ఉండాలి? కార్బోహైడ్రేట్తో పాటు పీచు పదార్థం ఉండాలి. ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ వచ్చేది నిదానంగా జరుగుతుంది. పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని వెతకాల్సి వచ్చింది. సో దీన్ని వెతికినప్పుడు దొరికినదేది? కొర్రలు, సామలు, ఊదర్లు. ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది? మీ గ్లూకోజ్ రిలీజ్ చేసేదాన్ని క్రమేణంగా నిదానంగా 5 నుంచి 6 గంటల వరకు స్లో డౌన్ చేస్తుంది. ఏ ధాన్యాలు ఏ అంగాంగాల్ని శుద్ధం చేసే శక్తి ఉంటుంది? ప్రతి ఒక్క ధాన్యం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏది? కొర్రలు. దాన్ని కనిపెట్టేది ఎలాగా? దీన్ని ఎల్లో కలర్లో ఉంటుంది. ఎంత ఫైబర్ ఉంది దీంట్లో? 8% ఫైబర్ ఉంది. ఇంగ్లీష్లో దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అని పిలుస్తారు. సో ఏ అంగాంగాల్ని శుద్ధం చేస్తుంది? మీ లంగ్స్ని క్లీన్ చేసే శక్తి కొర్రలకి ఉంటుంది. సో టీబీ ఉండొచ్చు, నిమోనియా ఉండొచ్చు, కోవిడ్ ఉండొచ్చు. దీనివల్ల లంగ్స్ వీక్ అయింటే కొర్రలు వాడితే లంగ్స్ మళ్ళా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే నరాల దౌర్బల్యం, నర్వ్ రిలేటెడ్ కంప్లైంట్స్. సో నరాలకి సంబంధించిన రోగాలంటే చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే
మెంటలీ రిటార్డెడ్ పిల్లలు అంటే గర్భంలో ఉన్నప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదంటే అలాంటి పిల్లల్ని ఎంఆర్ మెంటలీ రిటార్డెడ్ అని పిలుస్తారు. వాళ్ళు మొత్తం నార్మల్ కాకపోయినా కొర్రలు వాడినప్పుడు మిగిలింది కొన్ని పాయింట్స్ ఫాలో చేసినప్పుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలాగా అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు ఫాలో చేసినప్పుడు. సో దాన్ని ఎంఆర్ అంటారు. సెరెబ్రల్ పాల్సీ. సెరెబ్రల్ పాల్సీ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరిగింది కానీ పుట్టేటప్పుడు ఏదో ఇబ్బంది జరిగి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. డెవలప్మెంట్ కరెక్ట్ బట్ తర్వాత డ్యామేజ్ అయిన దాన్ని సెరెబ్రల్ పాల్సీ అని పిలుస్తారు. అలాంటి పిల్లలకి కూడా కొర్రలు మంచిది. అలాగే ఆటిజం, ఏడిహెచ్డి, ఇప్పుడిప్పుడు ఈ రోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే పిల్లలు ఒక్క చోట కూర్చోరు, పేరు పలికితే వాళ్ళు తిరిగి చూడరు, వాళ్ళదే లోకంలో ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లలకి కూడా తగ్గేదానికి కొర్రలు బాగా పనికొస్తాయి. అది కాకుండా ఫిట్స్ ఉన్న వాళ్ళకి, కన్వల్షన్స్, ఫిట్స్, జ్వరం ఉన్నప్పుడు ఫిట్స్ రావచ్చు, జ్వరం లేకుండా ఫిట్స్ రావచ్చు. అలాగే ఇంకా వయసు ఎక్కువ అవుతూ సయాటికా ప్రాబ్లం ఇప్పుడు చాలా కామన్ అయింది. అలాగే పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, దీంట్లో నరాలు డీజెనరేట్ అవుతుంటాయి, అంటే డ్యామేజ్ అవుతుంటాయి. ఆ డ్యామేజ్ని రిపేర్ చేసుకునేదానికి కూడా కొర్రలు పనికొస్తాయి. సో నెక్స్ట్ ఏది? సామలు, లిటిల్ మిల్లెట్. ఆఫ్రికన్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. సామలు, లిటిల్ మిల్లెట్. అన్ని మిల్లెట్స్ చిన్నగానే ఉంటాయి, అన్ని దానిల కంటే చిన్నగా ఉండేది సామలు, లిటిల్ మిల్లెట్. సో దీంట్లో 10% ఫైబర్ ఉంటుంది. ఇది ఆఫ్ వైట్ కలర్, క్రీమ్ కలర్లో ఉంటుంది. దేనికి పనికొస్తుంది సామలు? ఆల్ హార్మోన్కి సంబంధించిన రోగాలు. అది థైరాయిడ్ సంబంధ రోగాలు ఉండొచ్చు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ గ్లాండ్ వాపు వచ్చేది, ఈ రకమైన రోగాలు ఉండొచ్చు. లేకుంటే పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, నెల సరిగ్గా కాకుండా ఉండేది, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండేది, పిల్లలు పుట్టేదానికి ప్రాబ్లం అయ్యేది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. ఇవన్నీ దానిలకి సామలు చాలా మంచివి. సో దాని కింద వచ్చే అన్ని రోగాలకి సామలు చాలా మంచిది. అది కాకుండా ఇంజురీ హీలింగ్, అంటే ఏదైనా దెబ్బ తగిలింది, బోన్ ఫ్రాక్చర్ అయింది, ఇంజురీస్ ఉన్నాయి, ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ నుంచి వీ హ్యావ్ టు రికవర్, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సామలు చాలా మంచిది. మీ దేహంలో బాగు చేసుకునే గుణం తొందరగా జరుగుతుంది. ఇంజురీ హీలింగ్. ఈజియెస్ట్ టు డైజెస్ట్, డైజెషన్కి అన్ని దానికంటే ఈజీ సామలు. సో ఫస్ట్ ఎప్పుడు సిరిధాన్యాలు తినలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అంటే సామలతో స్టార్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ మిల్లెట్ అరికలు, పోడో మిల్లెట్ అని పిలుస్తారు, హిమాలయన్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. దీంట్లో 9% ఫైబర్, ఎర్రగా పింక్ కలర్ కానీ ఎర్ర రంగులో కానీ ఇది ఉంటుంది. దేనికి మంచిది? రక్త సంబంధించిన రోగాలు, రక్తాన్ని శుద్ధం చేసేదానికి
అరికలు బాగా పనిచేస్తుంది. సో రక్తానికి సంబంధించిన రోగాలు అంటే అనీమియా ఫస్ట్, అంటే రక్తమే తక్కువ ఉండేది, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉండేది. సో మీకు అరికలు బాగా పనిచేస్తాయి రక్తాన్ని వృద్ధి చేసేదానికి. అలాగే రక్తంలో ఉన్న వేరే వేరే భాగాల గురించి మాట్లాడాం. నీళ్ళ భాగం అయితే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి అని చెప్పాను. సో వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు చేసే పని ఏంటి? మీ దేహంలో రోగ నిరోధక శక్తికి ఇవి కారణంగా ఉంటాయి. సో ఇమ్యూనిటీని పెంచుకునేదానికి కరోనా టైంలో అందరికీ తెలిసిందేంటి? ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. మందుల పైన, హాస్పిటల్స్ పైన ఆధారంగా ఉంటే జీవనం అనేది క్వశ్చన్ మార్కే. అక్కడ లోపల వెళ్తే బయటకు వస్తామో లేదో తెలియదు. కానీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే ఏది అవసరం ఉండదు అనేది అర్థమైంది. సో ఇమ్యూనిటీని పెంచుకునేదానికి ఒక మంచి విధానం, అరికలు వాడినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్లడ్లో ఉన్న WBC స్ట్రెంగ్తన్ అయ్యి ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని జ్వరాలలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు చాలా ఎక్కువగా అన్ని చోట్ల పెరుగుతుంది డెంగ్యూ రోగం. డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడిపోతాయి, రక్త స్రావం అయ్యి చనిపోయే సాధ్యతలు కూడా ఉంటాయి. సో ప్లేట్లెట్స్ని పెంచుకునేదానికి అరికలు బాగా పనికొస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కూడా అరికలు ఎక్కువగా వాడాలి. అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉన్నదానికి, సో అన్ని సిరిధాన్యాలు వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. దాంట్లో అన్ని దానికంటే బాగా పనిచేసేది ఫ్యాట్ని తగ్గించేదానికి. అది ఫ్యాటీ లివర్లో ఉన్న ఫ్యాట్ కావచ్చు, ఒబిసిటీ ఫ్యాట్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఫ్యాట్ కావచ్చు, అన్ని రకాల ఫ్యాట్ని ఎఫిషియెంట్గా తీసేదానికి అరికలు బాగా పనిచేస్తుంది. సో ఇమ్యూనిటీకి సంబంధించిన రోగాలలో అలర్జీ కూడా ఒకటి. అలర్జీ అంటే ఏంటి? మీ ఇమ్యూన్ సిస్టము కంట్రోల్ లేకుండా పనిచేసినప్పుడు దాన్ని అలర్జీ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, ఏదో దుమ్ము వచ్చింది. దుమ్ము వచ్చినప్పుడు మీరు 4-5 సార్లు తుమ్మాల్సినది నార్మల్ రెస్పాన్స్ బాడీది. తుమ్ములు వస్తే దుమ్ము లోపలికి పోకుండా బయటపడేసేదాన్ని, నార్మల్ రెస్పాన్స్ ఇది. కానీ కొంచెం దుమ్ము వస్తే 40 సార్లు 50 సార్లు తుమ్ములు వస్తే దాన్ని అలర్జీ అని పిలుస్తాం. అలాగే దోమ కుట్టింది అనుకోండి, అక్కడ కొంచెం ఎరుపు వచ్చేది, అక్కడ కొంచెం స్వెల్లింగ్ అయ్యేది, నార్మల్ రెస్పాన్స్. ఒక్క దోమ కుడితే మొత్తం దేహం అంతా వాపు వచ్చేది, అలర్జీ అని పిలుస్తాం. సో ఎప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం కాకుండా ఓవర్ రెస్పాన్స్ ఇస్తుందో దాన్ని అలర్జీ అంటాం. అది స్కిన్లో కావచ్చు, ముక్కులో కావచ్చు, కంటిలో కావచ్చు, ఎక్కడైనా అలర్జీ కావచ్చు. సో ఈ రకమైన అలర్జీస్ని తగ్గించుకునేదానికి, ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసేదానికి అరికలు పనికొస్తాయి. నెక్స్ట్ ఊదలు. ఊదలు కానీ ఊదర్లు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్, జాపనీస్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. సో బార్న్యార్డ్ మిల్లెట్ ఊదల్లో కూడా 10% ఫైబర్ ఉంటుంది. ఇది కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది. సో ఊదలు దేనికి పనిచేస్తుంది? లివర్ని క్లీన్ చేస్తుంది, లివర్ని డీటాక్స్ చేసేదానికి. సో లివర్ని క్లీన్ చేసుకుంటే ఆకలి బాగా అవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, మీ బాడీలో డైజెషన్ బాగా జరుగుతుంది, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. లివర్ రిలేటెడ్ డిసీజెస్ అంటే చాలా కామన్. ఇప్పుడు ఏంటి,
ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే మందు తాగిన దానివల్ల చాలా రోజులు తాగి స్వయం కృతాపరాధం అని చెప్తున్నారు నిన్న సార్ స్టేజ్ పైన. సో లివర్ని పాడు చేసుకున్న దాన్ని ALD ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. దాన్ని రిపేర్ చేసేదానికి ఊదలు బాగా పనికొస్తుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివరు చిన్నగా అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది పని చేయకుండా. దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి లివర్ ఇంకా పని చేయదు, ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినదే, వేరే వాళ్ళ లివర్ తెచ్చి మీ బాడీలో వేయాల్సిందే అన్న వాళ్ళకి కూడా ఊదల్ని తినిపించి కొన్ని కషాయాల్ని తాపించి లివర్ని రీజనరేట్ చేసుకోవచ్చు. సో సరిగ్గా చేస్తే లివర్ బాగా రిపేర్ అయ్యేలాంటి అంగం. ఊదలు దానికి సహాయం చేస్తుంది. పిల్లల్లో చాలామంది పిల్లల్లో ఫస్ట్ కంప్లైంట్ వచ్చిన వెంటనే పేరెంట్స్ చెప్పేది ఏంటి, సరిగ్గా తినరు. తినాలంటే మేము గంట వెనకాల తినిస్తే ఇంత తినేంటారు అని. సో దానికి అర్థం ఏంటి, లివర్ వాళ్ళది వీక్ ఉంది అని అర్థం. ఊదలిస్తే తొందరగా అది రిపేర్ అవుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే, స్టోన్స్ ఉంటే కూడా ఊదలు బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా లివర్కి సంబంధించిన అన్ని రోగాలకి ఊదలు బార్న్యార్డ్ మిల్లెట్. లాస్ట్ సిరిధాన్యాల్లో ఏది, అండు కొర్రలు. బ్రౌన్ టాప్ మిల్లెట్ అని పిలుస్తారు. అలాగే ఇది అమెరికన్ మిల్లెట్. బ్రౌన్ టాప్ మిల్లెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. 12.5% ఫైబర్. అన్ని దానిల కంటే మన సిరిధాన్యాల్లో అన్ని దానిల కంటే ఎక్కువ ఫైబర్ పర్సెంట్ 12.5% అండుకొర్రల్లో ఉంటుంది. సో అండుకొర్రలు ఏం పని చేస్తుంది, ఏ భాగాల్ని శుద్ధం చేస్తుంది, నరాలని శుద్ధం చేస్తుంది. పేరులోనే తెలుస్తుంది. కొర్రలకి సంబంధించినది ఏదేది ఉంటుందో అండుకొర్రలు కూడా దాన్ని చేస్తుంది. సో నర్వ్స్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి అండుకొర్రలు కూడా మంచివి. కొర్రలతో పాటు అలాగే స్కిన్ కంప్లైంట్స్, చర్మ సంబంధ రోగాలకి అండుకొర్రలు చాలా మంచిది. అలాగే చర్మ సంబంధ రోగాలు కాకుండా అన్ని దానిల కంటే ఎక్కువ అమ్ముపడే మందు ఏదన్నాము, కాన్స్టిపేషన్ది. సో కాన్స్టిపేషన్కి ఏ సిరిధాన్యం అన్ని దానిల కంటే మంచిదంటే అది అండుకొర్రలు. ఫైబర్ ఎక్కువ ఉన్న కారణం మోషన్ తొందరగా క్లియర్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల అయ్యే ఫిషర్ ఉండొచ్చు, పైల్స్ ఉండొచ్చు, ఫిస్చులా ఉండొచ్చు. సో మోషన్స్ క్లియర్ కాకుండా ఎక్కువ కష్టపడి ప్రెషర్ పెట్టి మోషన్ పాస్ చేసే ప్రయత్నం ఎక్కువ రోజులు చేసినప్పుడు ఆ భాగంలో ఉన్న రక్తనాళాలు వాసిపోయి రక్తం కారితే దాన్ని పైల్స్ అని పిలుస్తాం. అలాగే అక్కడ కట్ అయ్యి దెబ్బ తగిలి రక్తం కారితే దాన్ని ఫిషర్ అని పిలుస్తాం. అలాగే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ అయ్యి చీము కారుతుంటే దాన్ని ఫిస్చులా అని పిలుస్తాం. సో కాన్స్టిపేషన్కి సంబంధించే ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ అన్ని రోగాలకి అండుకొర్రలు చాలా మంచిది. అలాగే క్యాన్సర్కి మంచిది ఏ సిరిధాన్యం అంటే అన్ని దాంట్లోనూ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 5 సిరిధాన్యాల్లో ఎక్కువ యాంటీ క్యాన్సరస్ ఎఫెక్ట్ ఉండేది దేంట్లో అంటే అది అండుకొర్రల్లో. సిరిధాన్యాలతో జీవనసిరి కార్యక్రమంలో 3వ రోజు డాక్టర్ ఖాదర్ వలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, క్యాన్సర్ తదితర ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరగటం ఆందోళనకరమన్నారు.
ఆహార జీవన విధానంలో సమతుల్యత లోపించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికైనా మేల్కొని జీవనశైలిని మార్చుకోవాలని సూచించారు. సిరిధాన్యాలను, కషాయాలను జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. డాక్టర్ సరళ, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీళ్లుంటే బ్రహ్మాండంగా ఉంటాయి చెట్లు, నీళ్లు లేకుంటే పోతాయి. అలాగే వరి బియ్యము, గోధుమలు కూడా నీళ్లు కడితే ఎక్కువ దిగుబడి, నీళ్ళు లేకుంటే తక్కువ అయిపోతుంది. కానీ ఈ మిల్లెట్స్ అలా కాదు. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే నాకు ఏమీ ఇబ్బంది లేదు, నా ఆకుల కింద హైగ్రోస్కోపిక్ బ్యాక్టీరియాని నేను సహవాసం చేస్తున్నాను, అవి వాతావరణంలో ఉన్న నీళ్లను పీల్చుకొని తయారు చేస్తాం. మేము C4 ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి మేము తయారు చేస్తాం. సో ప్రకృతిని తన చేతిలోకి తీసుకొని C3 to C4 పైరువిక్ యాసిడ్ నుంచి ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఉంటారు, C3, C4, C5, C6 గ్లూకోజ్. సో ఆ బిల్డప్పే వేరే రూట్ అనమాట. సో నీళ్లతో పని లేదు నాకు. సో పని చేయాలంటే నీళ్లు లేకుండా నీళ్ళను అట్టి పెట్టుకునే ఒక గుణం కావాలి, అదే పీచు పదార్థం. అందుకే పీచు సిరిధాన్యాల్లో దేవుడు అమర్చాడు. మెల్లిగా కొద్దిగా పీచు అది. సో ఆ పీచు పదార్థం ఉండటం వల్ల వాతావరణంలో ఉన్న నీళ్ళని పీల్చుకునేదానికి వీలవుతుంది. పీచు పదార్థం గోని చీల తీసుకొచ్చి మీరు నీళ్ళలో వేయండి, ఒక గంట పెడితే అది 10 కేజీలు తూగుతుంది. అంటే ఆ నీళ్లను అలా పీల్చి పట్టుకునే గుణం ఉంది. మీరు నీళ్ళలో పెట్టాలంతే. అంటే ఆ గడ్డిగా ఉన్నప్పుడు, ధాన్యంగా ఉన్నప్పుడు వాతావరణం నుంచి, అంటే అది వైశిష్ట్యత. అర్థమవుతుంది ఆ తేడా. అంటే ఎక్కడంటే అక్కడ పెరగచ్చు. 10 డిగ్రీలు ఉన్నా పర్వాలేదు, 45 డిగ్రీలు ఉన్నా పర్వాలేదు. ఇది అద్భుతం. అలాంటి ఆహారం తినటం వల్ల, ఆ పీచు పదార్థం ఉండటం వల్ల గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి రావటం మొదలు పెడుతుంది. కంట్రోల్ ఎక్కడికి వచ్చేసింది? మీ చేతికి నోటికి వచ్చేసింది. మీ చేతి నుంచి నోటికి వెళ్ళే ముద్ద మీ ప్రజ్ఞకు సంబంధించింది. నువ్వు బియ్యం గోధుమలు తిని రోగం తెచ్చుకుంటావో, మిల్లెట్స్ తిని ఆరోగ్యంగా ఉంటావో నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఈ నిజాన్ని చెప్పలేదు. మా తాతలు తింటున్నారు, మరుగున పడిపోయాయి. ఎవడు మరుగున వేశాడు? ఇది ప్రిమిటివ్ ఫుడ్, పందులు తినేది, జానువారులు తినేది అని చెప్పింది ఎవరు? గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్. మన నిజమైన ఆహారాన్ని దూరం చేసుకుంటూ వచ్చాము. సో ఎవరు చేశారు? మరుగున పడింది. డాక్టర్ ఖాదర్ 35 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు. ఇది విజ్ఞానం. ఆహారం అంటే నీ రక్తంలోకి గ్లూకోజ్ను నిర్విఘ్నంగా వదలటం కాదు, నియంత్రణతో నిగదిత ప్రమాణంలో ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడు నీ రక్తం అసమతులనాన్ని పొందదు. హోమియోస్టాసిస్ అంటారు ఇంగ్లీష్. ద బ్లడ్ లూజెస్ ఇట్స్ హోమియోస్టాసిస్. మూలమిదే. సో అద్భుతమైన ఆహారాన్ని మన ఆహారం కాదు, ఇది పందుల ఆహారం, జానువారుల ఆహారం అని చెప్పడం, మనం దాన్ని నమ్మటం. మీకు విటమిన్ డి కావాలా? సియాటిల్లో ఉంటే ఎప్పుడన్నా ఎండ వస్తే చాలు బాబు అని చూస్తూ ఉంటారు అక్కడ. మన దేశంలో కరువు లేదు. అద్భుతమైన ఆ 12 ప్రకంపనాల్ని సూర్యోదయ సమయంలో మనకు లభ్యం చేశాడు దేవుడు. మన భారతమాత అదృష్టం. అది ఈ దేశంలో, ఈ భూమిలో పుట్టడం నీ అదృష్టం. దాదాపు ఒక 100 కార్యక్రమాల్లో నేను ఖాదర్ గారితో పాల్గొనడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కోట్ల మందికి అయితే ఈ మిల్లెట్స్ గురించి, కషాయాల గురించి అందరికి కూడా పరిచయం చేయడం జరిగింది. యూట్యూబ్ ద్వారా ప్రపంచానికైతే మిల్లెట్స్ యొక్క శక్తిని తీసుకెళ్ళడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ ఇయర్ 2023ని ఇంటర్నేషనల్ ఆఫ్ ద మిల్లెట్ ఇయర్గా ప్రకటించడానికి ఖాదర్ గారే ఒక రకంగా కారణం అని చెప్పవచ్చు. దీంట్లో మిల్లెట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే ఖాదర్ గారు వచ్చారో దాని తర్వాతే ఈ మిల్లెట్స్ యొక్క ప్రాశస్త్యం, ఆ మిల్లెట్స్ వల్ల మన ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది దాని మీద ఎక్కువగా వారు పరిశోధనలు చేసి వాటన్నింటినీ ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళడం జరిగింది.
మిల్లెట్స్ డిమాండ్ ఉంది, కానీ పండించే వాళ్ళు రైతులు తక్కువ ఉన్నారు. ఆ పండించే రైతుల దగ్గర కూడా వెళ్ళాలని చెప్పేసి మేము కొన్ని కార్యక్రమాల్లో గ్రామాల్లో కూడా కొన్ని చోట్లకి వెళ్ళి ఈ సిరిధాన్యాల గురించి ప్రచారం చేస్తూ, సాగు చేయమని ప్రచారం చేస్తూ, లాస్ట్ 2018లో అండుకూరల మీద ఎక్కువగా ప్రాధాన్యతని వివరించడం జరిగింది. దాని ద్వారా రైతులు కూడా చాలా మంది అండుకూరలు వేసి రోజులు 2018 అయితే 500 రూపాయలు ఉంది కేజీ. ఈ మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యత గురించి మీ అందరికి 3 రోజుల గురించి చెప్పారు కాబట్టి దీన్ని కూడా విస్తృతంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు కూడా 10 మందికి, ఆ 10 మందికి 100 మందికి అట్లా 1000 మందికి వెళ్ళరు కాబట్టి దాని గురించి మీరు కూడా ప్రచారం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఖాదర్ వలి మరియు డాక్టర్ సరళ గారి ద్వారా నిర్వహించిన సిరిధాన్యాలతో జీవనసిరి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆరోగ్య ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరు కావటం ద్వారా జీవనశైలి, ఆహారం, ఆరోగ్యంపై అనేక విషయాలు తెలుసుకున్నామని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను రైల్వే డిపార్ట్మెంట్లో లోకో పైలట్గా పనిచేస్తున్నాను. ట్రైన్ డ్రైవర్, ఎక్స్ప్రెస్ ట్రైన్ డ్రైవరు. నాకు నవంబర్ 5వ తారీఖున హార్ట్ ట్రబుల్ వచ్చి ఆ స్టంట్ వేశారు. తర్వాత వైద్యం నడిచింది. ఇంకో రెండో పక్కన ఇంకో బ్లాక్ ఉంది, దాన్ని కూడా తర్వాత చేద్దాము, ప్రస్తుతానికి ఈ వయసులో ఆ 2 వద్దులే అని చెప్పి నన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను ఖాళీగా వైద్యం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఖాదర్ వలి గారి యొక్క అనుచరులతో నాకు స్నేహం ఉంది, మా కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలను నేను క్రోడీకరించుకొని తర్వాత యూట్యూబ్లో చూడటము, కొన్ని తెలుసుకోవటం వలన నాకు నేనుగా, నా కుటుంబ సభ్యులు భయపడినా కూడా నాకు నేనుగా ప్రారంభించి వారు ఏదైతే క్రమాన్ని నిర్దేశించారో ఆ కషాయాలు, జ్యూసులు మిక్సీలో వేస్తే హార్మోన్స్ పోతాయని చెప్పి గతంలో వినటం వలన నాకు నేనుగా మా రోల్లో నేనే రుబ్బుకుంటాను. నా భార్యకి నేను అప్పచెప్పేవాడిని కాదు. అంబలి నేర్చుకున్నాను. ప్రతిదీ నేనే వండుకుంటూ నా పాత్రలను కూడా నేనే కడుక్కుంటాను. బూడిదతో, సబ్బుతో కడగను, మట్టి పాత్రలు. ఇలా 6.5 మాసాల తర్వాత మళ్ళీ యాంజియోగ్రామ్ చేయించడానికి వెళ్ళాను. నా నిర్ణయం ఏమంటే ఇది ఖచ్చితంగా కరిగి ఉండాలి. ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి 29వ తారీఖున డాక్టర్ గారిని ఇదే ప్రాంగణంలో నేను అడిగి కలిసినప్పుడు మీరు ఎంత లేదన్నా 9-10 వారాల్లో కరిగిపోతాయి, వరస్ట్ అంటే 6 మాసాలకు ఏం కనపడవండి, మీరు కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది లేదన్నారు. నాకు విశ్వాసం, మన భారతీయ సంస్కృతి మీద నాకు నమ్మకం, కంటిన్యూ చేశాను. కానీ మొన్న నేను జూలై ఈ నెల 4వ తారీఖు నేను టెస్ట్ చేసినప్పుడు యాంజియోగ్రామ్ చేయించాను. అవి గతంలో ఎలా ఉన్నాయో నవంబర్ నెలలో అదే స్థితిలో ఉన్నాయని చెప్పారు వాళ్ళు. కానీ కొలెస్ట్రాల్ కాదండి, కాల్షియం రూపంలో మారినట్టు ఉన్నాయి, కొంచెం హార్డ్గా ఉన్నాయి, అవి పెరగలేదు, తరగలేదు, అలాగ ఉన్నాయి అన్నారు. కానీ అయినా కూడా నేను స్టంట్ వద్దని చెప్పి నేను వేయించుకోలేదు. రెండో దానికి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా నయం వద్దని చెప్పి నాకు గట్టి నమ్మకం. కాని పక్షంలో నాకు ఇలాగే పోవాలని కోరిక ఉంది, కానీ స్టంట్ వేయించుకొని ఈ వైద్యాన్ని నేను రుజువు చేయాలని చెప్పి నా తపత్రయం చేయగలని చెప్పి నా నమ్మకం. కాబట్టి ఇది ఎప్పటికైనా మనకు మేలు చేసేయాలని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఇలాంటి పెద్దలు, వెంకటేశ్వర గారు లాంటి పెద్దలు కొనసాగిస్తూ దీనిని మనం స్ఫూర్తిగా తీసుకొని జన బాహుళ్యంలోనికి మన హితులకు, బంధువులకు, బాంధవులకు, సన్నిహితులకు అందరికీ మేలు చేసే విధంగా మనం కూడా వాలంటీర్గా కృషి చేసి మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థని ఎంతో కొల్లగొడుతున్నటువంటి యొక్క ఇతర దేశాల యొక్క ఆర్థిక అసమానతని మనం నిర్మూలించే విధంగా మనం కృషి చేసే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి అందరికి సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు శ్యామల నాగసేనారెడ్డి, నేను అడ్వకేట్ని. అదేవిధంగా నల్లగొండలో అనాథ బాలికలకు వసతి గృహాన్ని 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. నాకు 2016లో హార్ట్లో ఇష్యూస్ వచ్చి స్టంట్లు వేయడం జరిగింది. అదే సమస్య రిపీట్ అయ్యి 2018లో కూడా స్టంట్లు వేశారు. అయితే 25 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 56 సంవత్సరాల వయసు. నా షుగర్ వయసు 26 సంవత్సరాలు. షుగర్ నియంత్రణలో లేకపోవడంతో మళ్ళీ పోయిన సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన హార్ట్ బైపాస్ సర్జరీకి వెళ్ళడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో దీనికి శాశ్వత పరిష్కారం అయింది లేదా నేను మరో 4 ఏళ్లకో 5 ఏళ్లకో మళ్ళీ తయారు కావాలా అని ఆలోచన చేస్తూ యూట్యూబ్లో డాక్టర్ ఖాదర్ వలి గారికి సంబంధించిన ఇవన్నీ కూడా సెర్చ్ చేసి ఈ కొర్రలు, మిల్లెట్స్ తినడం ప్రారంభించాను. అంతకుముందు రోజు 3 సార్లు ఇన్సులిన్ వేసుకునేది, ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను.
అయితే 28 యూనిట్లు 30 యూనిట్లు 3 సార్లు, ఒక్కొక్కసారి 30 యూనిట్లు చొప్పున 3 సార్లు వేసుకునేవాడిని. అయితే ఈ మిల్లెట్స్ ప్రారంభించిన తర్వాత అది దాని స్థాయి 15 యూనిట్లకి తగ్గిపోయింది. అదేవిధంగా ఈ HbA1c అంటాం, 3 నెలలకు ఒకసారి చూసేది, ఎప్పుడు 10+ ఉండేది 8కి, ఆ తర్వాత 6.8కి వచ్చింది. అంటే 7 వరకు ఉండొచ్చు అని చెప్తారు, 6.8కి వచ్చింది. అయితే ఒక్కోసారి 7.1 కూడా వస్తూ ఉంది ఈ మధ్య. అది చూసిన తర్వాత సరే నేను వీరి క్లాసెస్ యూట్యూబ్లో చూసి, లేదు ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోవాలి, శాశ్వత పరిష్కారంగా దీన్ని షుగర్ని శాశ్వతంగా కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే మరోసారి గుండె జబ్బు ఇంకో జబ్బుకో తయారు కావాలని ఆలోచన చేసుకొని నేను ఈ క్లాస్కి రావడం జరిగింది. అయితే నేను నాకున్న అనేక ప్రశ్నలు ఒక క్వశ్చన్ రాసుకొని వచ్చాను, ఎందుకంటే మనకు మర్చిపోవడం అనేది మనకున్న ఒక బలహీనత. నాకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే కాదరవల్లి గారిని అడగాలి అనేది నా మనసులో ఉంది. మర్చిపోయే గుణం ఉంది కాబట్టి, అంటే నాకు అడ్వకేట్ గా ప్రాక్టీస్ లో కూడా పాయింట్స్ రాసుకుంటాం మేము, రాసుకోకపోతే అన్న పొరపాటున మిస్ అయిపోతాం అనేది ఒక ఇది. అయితే నేను అన్ని నోట్ చేసుకుంటూ నా నోట్బుక్ లో చూసుకుంటూ ఉంటే నేను అడగకుండానే సరళ గారు వాటన్నిటికీ సమాధానాలు చెప్పేశారు. వారికి నేను ప్రత్యేకించి అభినందనలు చెప్తున్నాను. వారిని ఆ విధంగా తీర్చిదిద్దిన కాదర్వలి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరినీ సరే మనలాంటి వాళ్ళని ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేర్చిన మరి రైతు నేస్తం మన వెంకటేశ్వరరావు గారికి నిజంగా అభినందనీయులు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్, తిరుపతిలో చేశాను. కడప నుంచి వచ్చాను. మా మిస్సెస్ ఆడ వర్క్ చేస్తుంది. మేము 5-6 ఏళ్ళ నుంచి మిల్లెట్ని కొంచెం వాడుతున్నాం. బట్ కరెక్ట్గా హౌ టు యూజ్ ఇట్, హౌ టు ఈట్ ఇట్, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ వెన్ యూజ్ ఇన్ ఎ సైంటిఫిక్ అండ్ ప్రాపర్ వే నాకు అసలు అవగాహన తగ్గదు. మా చెల్లెళ్ళు కూడా నెల్లూరులో మా బావ గారికి క్రియాటినిన్ కిడ్నీలో 7కి వచ్చేసింది. ఇంకా లేదు, అంత నీడిల్స్ ఎక్కిచ్చేశారు. నెల్లూరు హాస్పిటల్ ఆయనకి డయాలసిస్ చేయాలనే టైంలో ఈ వీడియోస్ చూసి అప్పటికప్పుడు రణపాల కషాయం, పారిజాతం కషాయం, కషాయం స్టార్ట్ చేశారు. ఆయన ఆల్రెడీ షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏజ్ కూడా బాగా 65 ఉంది. భయపడి చనిపోతాడా అనే స్టేజ్, ఇంకా డయాలసిస్ అయిపోయింది స్టోరీ అనే విషయంలో ఇవి స్టిక్ దొరకకపోతే ప్రగతి రిసార్ట్స్ వెళ్ళి మా బ్రదర్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఆ మొక్కలు తెచ్చిపించి ఇవి రెగ్యులర్గా వాళ్ళ స్ట్రిక్ట్గా ఉన్నాడు సార్. విని యూ బిలీవ్ ఆర్ నాట్, నేను మైసూర్లో కూడా సార్తో చెప్పాను, 7 ఉండేది 3 మంత్స్లో కరెక్ట్గా 2.5కి వచ్చింది. ప్రపంచ చరిత్రలో నేను ఎప్పుడు నమ్మను, ఏ అదర్ డాక్టర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత స్టేజ్కి వచ్చిందంటే థ్రిల్లింగ్. అప్పటి నుంచి మా శిష్యులు అందరూ మిల్లెట్స్ అన్ని రకాలు అంటారు. లాస్ట్ మళ్ళీ జూన్లో కూడా మా సిస్టర్ని మా మేనల్ని మళ్ళీ పంపించారు మైసూర్. వాళ్ళు అటెండ్ అయ్యారు. ఈ రోజు ఇక్కడ రావాల్సింది వాళ్ళు కొంచెం అనివార్య కారణాల ప్రోగ్రామ్ రాలేదు. ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. ఎవరైతే సార్ ప్రోగ్రామ్ రెసిడెన్షియల్ గా అటెండ్ అవుతారో వాళ్ళ జన్మ ధన్యం అని మాత్రం చెప్తున్నాను. దయచేసి నేను ఇక్కడ ఒకటే విషయాన్ని బాగా నమ్మింది ఏంటంటే, రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఈ 3 రోజుల క్లాసులలో మేడం గారు చెప్పింది ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఎందుకైతుంది అంటే, మన పూర్వీకులు వాడేది వాడకుండా మనం కొత్తదానికి అలవాటు అయినాం కాబట్టి మనలో రోగాలు స్టార్ట్ అయినాయి అనేది నాకు పూర్తి క్లారిఫికేషన్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.